నమస్తే ఫ్రెండ్స్, పాలకూర ఆనియన్ పకోడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పాలకూర ఆనియన్ పకోడా చేయడం కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకున్న, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకుని పాలకూరని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే పొడవు పీసుల్లా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, తోటకూర, పాలకూర, గోంగూర ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అవైతే సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. 5 మినిట్స్ పాటు అలా నానబెట్టుకుని ఆ తర్వాత మంచి వాటర్లో వాష్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే వాటర్లో ఇలా ఉల్లిపాయలని నానబెట్టుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. సాల్టు, కొంచెం కారం, కొంచెం వాము వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. మనకి వాటర్ ఎక్కువ పట్టదు. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది, ఈ పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే ఎక్కువగా పట్టదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని ఈ పిండినంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసి బాగా మెత్తగా కలపకూడదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేడవుందో లేదో చిన్న ఆనియన్ ముక్క వేసుకొని చూసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేడవుంది. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీ వేసుకోవాలి. పాలకూర పకోడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి అయితే నేను పాలకూర పకోడా వేశాను. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, పాలకూర కదా. పకోడీ వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలకూర పకోడా అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా, ఎల్లో, గ్రీన్ చాలా బాగుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి పకోడీ అయితే. ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేరే ప్లేట్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకుందాం. నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఈ రెసిపీ అయితే. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వేడి వేడిగా తింటారని. మా పాపకైతే రోజుకి ఒక స్నాక్స్ కావాలి. ఇలా రోజుకి ఒక స్నాక్ చేస్తానన్నమాట మా ఇంట్లో అయితే. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి పాలకూర ఆనియన్ పకోడా అయితే టేస్ట్ చాలా బాగుంది. ఓకే అండి, టేస్టీగా పాలకూర ఆనియన్ పకోడా అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి
సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.